హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాకరకాయ కూర అండి అది చేసి చూపిస్తాను. అదే బెటర్ కదండి. నేను ఉల్లిపాయ ముక్కలు, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాను. అందులో పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు నేను ఎక్కువే తీసుకున్నానండి. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కదా. ఉల్లిపాయలు మనం కాకరకాయ కట్ చేసుకున్న ముక్కలు ఎన్ని ఉంటాయి అన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చేదు తగ్గుతుందండి. మన కూర కూడా బాగుంటుంది. ఇందులోనే ఉప్పు వేసుకున్నాను, కల్లుప్పు. నేను ఉల్లిపాయ కలిపి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని అందులో పిక్కలు ఉంటాయండి. ఆ పిక్కలు తీసుకొని మనం నీట్గా పక్కన పెట్టుకోవాలి. నేను చింతపండు తీసుకున్నానండి. చింతపండు మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని నానబెట్టుకోవాలి. క్లీన్ చేసుకొని ఈ ముక్కలు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఉల్లిపాయ మగ్గిందో లేదో చూస్తున్నాను. మగ్గిపోయిందండి ఉల్లిపాయ. ఇందులో టమాటా వేసుకుందాము. టమాటా నేను తక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే చింతపండు పులుపు వేస్తాం కదా, అందుకనేసి నేను తక్కువ తీసుకున్నాను టమాటా. మీకైతే ఎక్కువనే తీసుకోవాలనిపిస్తే ఎక్కువ తీసుకోండి, లేదంటే తక్కువ వాడుకోవచ్చు. పులుపు వేస్తే తక్కువ వాడుకోవచ్చు. కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇంట్లో పావుదే కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ కొంచెం మగ్గిందండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాము. ఇవి బాగా కలిసేంత వరకు ఉల్లిపాయ, టమాటా మొత్తం ఈ ముక్కలన్నీ కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత 5 minutes తర్వాత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోని మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, చేదు కూడా తగ్గుతుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నేను స్టార్టింగ్లో కరివేపాకు వేసుకోవడం మర్చిపోయానండి. కరివేపాకు వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. మధ్యలో మళ్ళీ వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి కలిపేసుకొని బాగా మూత పెట్టేసుకుందాము. ఇది ఉడికిపోయింది. ఒక 50% ముక్కలు ఉడికిపోయి ఇందులో ఇప్పుడు మనకి తగినంత కారం వేసుకుందాం. నేనైతే 2 spoons వేసుకున్నాను. మీకు ఎంత పడుతుందంటే అంత వేసుకోండి. కల్లుప్పు అండి, అదే రాయి ఉప్పు అంటారు కదా, కల్లుప్పు వేసుకున్నాను. కర్రీలో నేను ఎక్కువ కల్లుప్పే వాడతానండి. ఎందుకంటే ఫ్రైలో అయితే కరగదు, కానీ కర్రీస్లో అయితే కరిగిపోద్ది. పులుపు నేను ఆల్రెడీ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి, చింతపండు పులుపు. ఇది ఒకసారి ఉడికిందో లేదో, అదే వేగిందో లేదో చూద్దామండి. ఒకసారి బాగా కలుపుకొని వేగిపోయిందని ఇందులో మనం చింతపండు పులుపు పక్కన పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకుందాము. మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి తీసుకుని ఉడికిందో లేదో చూసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఉడికిందండి. ఆల్మోస్ట్ ఒక 20% ఉంటే దించేసుకోవచ్చండి. ఇది ఉడికిందండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. కాకరకాయ పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ చాలా మంచిదండి. వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళకి ఏంటంటే పాలని, పెరుగని, స్వీట్స్ అని ఏవో తింటూ ఉంటారు కదా, అవి కాకరకాయ వల్ల ఆ కఫం అనేది తగ్గుతుంది. నేను దించేసానండి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలోని ఆ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఎందుకు వేడి అన్నంలో చూపిస్తానంటే ఏ కూరలైనా వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటాయండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.